ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాల ముందు సిపిఎం నాయకులు నిరసన తెలియజేశారు. మండలంలోని రాయవరం దగ్గర నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ పనులు కూటమి ప్రభుత్వం వచ్చినా ఆగిపోవడంతో సీఎం చంద్రబాబు ప్రైవేటీకరణ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ ధోరణి మానుకుని ప్రభుత్వమే మెడికల్ కాలేజీ నిర్వహించాలని, కాలేజీకి కేటాయించిన డాక్టర్ల బదిలీ నిలుపుదల చేసి కొనసాగించి పేదలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ వైద్యశాల వద్ద సిపిఎం నాయకులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు 750-800కు చేరింది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఈ ప్రాంత ప్రజలకే ఆశాజ్యోతిగా ఉండేటువంటి మెడికల్ కళాశాల తరలించడం, మెడికల్ కళాశాల ఫలితంగా వచ్చినటువంటి డాక్టర్లను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా బదిలీ చేయడం అనేది జరిగింది. నవంబర్లో 20 మంది పైగా డాక్టర్లను బదిలీ చేయడం జరిగింది. మరియు ఈ డిసెంబర్ నెలలో చివరిలోపు మరో 35 మంది డాక్టర్లని మార్కాపురంలో పనిచేస్తున్న డాక్టర్లందరినీ కూడా బదిలీ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి విషయం. ఉచిత వైద్యం ప్రజలకు దూరం చేయడమే అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ జపం చేస్తూ అద్భుతంగా నడుస్తున్నటువంటి జిల్లా ఆసుపత్రి సిబ్బందిని ప్రైవేటీకరణ పేరుతో